నివాస స్థలాల మధ్య క్రైస్తవ దేవాలయాలను తొలగించాలి. హిందూ సంఘాల డిమాండ్. నేటి ధరణి న్యూస్. గొల్లప్రోలు పట్టణం 15వ వార్డులో ఆదివారం ఉదయం హిందూ సంఘాల సభ్యులు నివాస ప్రాంతాల్లో క్రిస్టియన్స్ మతస్థుల చర్చిలను తొలగించాలంటూ అక్కడి నివాసం ఉంటున్న ప్రజలు విశ్వ హిందూ పరిషత్ అనుబంధ సంఘాలైన హిందూ సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున క్రైస్తవ దేవాలయాలకు ఎదురుగా ఆందోళన నిర్వహించారు. దీనిపై హుటాహుటిన గొల్లప్రోలు పోలీసులు రంగంలోకి దిగి ఎటువంటి ఉధృతకు చోటు లేకుండా ఆందోళనకారులని నిరోధించే దిశగా గొల్లప్రోలు ఎస్ఐ రామకృష్ణ చర్యలు చేపట్టారు. తదుపరి విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు మిత్ర సంఘాల సభ్యులు శాంతియుతంగా చర్చలు జరపాలంటూ పోలీసులను ఉన్నతాధికారులను కోరుతున్నట్లు సమాచారం. నేటి ధరణి న్యూస్. వాస్తవాలకు ప్రతిరూపం. గొల్లప్రోలు. అంతవరకు మాత్రం భోజనం కూడా తయారు తీసుకున్నాం. నిజం మీకు కూడా పెడతాం, భోజనం మీకు కూడా పెడతాం. కాబట్టి ఈ పని పూర్తి చేయండి. కాబట్టి మీరు హిందువులే కాబట్టి హిందువులకు ఇచ్చామండి. మీరేమంటారని కానీ లేకపోతే విదేశీ మతాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుని మేము ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను. మా తెంగరావులో ఏ దేవుడైనా ఉంటాను. అందులో దూరిన తర్వాత తెలిసింది డిపార్ట్మెంట్ లో మనం ఏమనుకుంటామంటే ఏదైనా ఒకటే అని అనుకోవచ్చు. కానీ డిపార్ట్మెంట్లు వాళ్ళ మార్గం కోసం ఎత్తుకుంటారు, మార్గం ఎదుగుతారు. ఎలాగలాగి ఈ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎలాగ సరి చేసుకోవాలి, తర్వాత ఏదో అవుతుంది అనుకుని ఈ క్షణంలో మనం వెనక పంపించాలని ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనం ఏమన్నామంటే కూర్చొని మాట్లాడుకుంటాం. మనం అమ్మా, మీరు ఇక్కడ చర్చి వల్ల ఇబ్బంది ఏమన్నా ఉందా? మీకు ఉందండి ఇబ్బంది. ఏమి మేము మాట్లాడుకోలేకుంటలేదండి, పనులు చేసుకోలేకుంటలేదండి, మీరు ఏం చేసుకోలేకుంటలేదండి. పిల్లల్ని ఏమన్నా మాట్లాడినా కూడా ఉంటలేదండి మాకు. మీకు డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా? మాటలు మైకులు నెలకోసారి పెడతారని పెద్ద సౌండ్ బాక్సులు అయ్యింది, పెద్ద పెద్ద అరుపులు, కేకలు. 3 రోజులు నెలకోసారి 3 రోజులు పెద్ద పెద్ద అరుపులు కూడా రోజు పెడుతున్నారు. దీనివల్ల మీకు విద్యార్థులకి, ఇంట్లో చదువుకునే పిల్లలకి, అందరికీ గర్భిణీ హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళకి, పేషెంట్లు గట్రా ఏమైనా ఇబ్బంది ఉందా? చాలా ఇబ్బందిగా ఉందండి. చాలా ఏడుపులండి, బాగా ఏడుపులు. తెల్లవారుజాములు కూడా పెడతారండి బాగా. భయపడుతున్నామండి. అరుపులు, కేకలు, ఏడుపులు తట్టుకోలేకపోతున్నాండి. మాకు పైకి బాగా ఎక్కువ వస్తుందండి సౌండ్.
చెప్పండి అమ్మా. బాగా ఇబ్బందిగా ఉంటుందండి, చదువుకోవడానికి కూడా అవ్వటం లేదు. ప్రతి వారం పెడుతున్నారు, శుక్రవారం ఆదివారం పెద్ద పెద్ద సౌండ్లు పెడుతున్నారు. మరి ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా మరి ఇలాగా చర్చలు ఇలాంటివి పెడితే మరి మీరు అధికారులకి ఏం కంప్లైంట్ చేయలేదా అండి? చేస్తున్నారండి, మా పెద్దోళ్ళు చేస్తున్నారు కదా, మా వాళ్ళు చేస్తున్నామని చేయకుండా ఏమి లేము. కానీ ఇబ్బందిగానే ఉంటుందండి. ఇబ్బందిగానే ఉంటుందండి, బాగా ఏడుపులండి. బాగా గదుల్లోకి నిద్రలో కూడా తులుకుపడిపోతున్నాం. చాలా దారుణంగా ఉంటుంది. అమ్మా, మీ చదువు మీరు చదువుకున్నావా? మ్యారీడే బాగా ఇబ్బందిగా ఉంటుంది. చాలా న్యూసెన్స్ పెడుతున్నారు. ఫ్రైడే సండే అయితే ఇంకా అసలు ఏమండి ఈ దీని కారణంగా విద్యార్థులకు ఇబ్బందే, హార్ట్ అటాక్ ఉన్న పేషెంట్లకి ఇబ్బందే అలాగే ఇంకా అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఇక్కడ మహిళలు ఆరోపిస్తున్నారు. నేటి ధరణి న్యూస్ గొల్లప్రోలు చూడండి. ఇంకా విశ్వ హిందూ పరిషత్ సంఘాల సభ్యులు మహిళలు మాట్లాడతారట. సామె ఇల్లు మాదండి, మాకు ఎంత ఇబ్బంది ఉంది. ఈసారి ఆఫ్ చేయకూడదని ఎంతోమంది వస్తున్నారు. వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకోమనండి. ఇది వాళ్ళకి వెళ్తుంది ఇబ్బంది. ఇప్పుడు వరకు ఏడుతూ ఉంది ఈ పిల్ల. అగో కుర్రాడు ఇంకా ఏడుతూ ఉన్నాడు తెల్లవాళ్ళుని. వాళ్ళకి ఏం కావాలా? బలోబలం బాధేస్తున్నారు. అలా ఏయో తెచ్చి గొలిచిల్లాటి. అసలు మాకు చాలా ఇబ్బంది. వాళ్ళకి ఇది ప్రతి ఒక్కడు ఇది ఉండాలంటున్నాడు. ఇది ఉండాలంటే ఎలాగ? వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకోమనండి ఎవరన్నా. లేకపోతే వీళ్ళ ఊరు బయట ఎక్కడైనా జరే 2 ఎకరాల స్థలం తీసుకుని అక్కడ పెట్టుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. ఏ సెందుతు రోడ్డుల్లోనో ఏ తాడిపేతి రోడ్డుల్లోనో. ఏమండి ఇది గొల్లప్రోలు పట్టణంలో ఎన్నో వార్డు అండి? 15వ వార్డు అండి. 15. ఏమండి దీనికి ఎలా జరుగుతుందని మీరు గతంలో పోలీసుకి కానీ రెవెన్యూ అధికారులు అంటే ఎంఆర్ఓకి కానీ ఎవరికైనా ఫిర్యాదు చేశారు? అందరికీ ఫిర్యాదు చేసామండి. అంటే లేట్గా ఇవ్వడం మా అలా మ్యాచింగ్లు ఆడుతున్నారు అంతే. మాకు ఇబ్బంది వచ్చి ఇవాళ ముందుకు వచ్చాం. ఆ సాముకు కూడా ఇవ్వండి ఒకసారి. వీళ్ళు కంప్లైంట్ ఇస్తున్నాం సారు. కంప్లైంట్ మేము హిందువులు అయ్యా మాకు ఇబ్బంది ఉందని ఇస్తున్నాం. వాళ్ళేమో 10,000 20,000 కట్టబట్టుకెళ్ళి ఇస్తున్నారు. మా మాట ఎవడు మాట్లాడతాడు? ఇది నివాస గృహమా చర్చా తేల్చాలి. నివాస గృహంలో చర్చ పెట్టడానికి వీలు లేదు. నివాస గృహాల మయాన్ని చర్చకి అనుమతులు లేవు. నివాస గృహాల మయానిగా అది నివాస గృహం, ఇది చర్చా నివాస గృహమా? అది అడిగి చెప్పండి మాకు. అది చర్చా నివాస గృహం అన్నది అధికారులు తేల్చాలండి. ఓకే. నేటి ధరణి న్యూస్ గొల్లప్రోలు వాస్తవాలకు ప్రతిరూపం. చూడండి ఈ వివాదాన్ని గొల్లప్రోలు ఎంఆర్ఓ పోలీస్ అధికారులు కూడా దాన్ని పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని ఇక్కడ మహిళలు కోరుతున్నారు. కోరుకుంటున్నాను, చాలా కోరుకుంటున్నాం. అది థ్యాంక్ యూ.